నేను వెంకటరాము మేమంతా పౌరాలు గుర్తు ఉన్నాం. మేము నడిచిపోతున్నప్పుడే TV5 వాళ్ళకి చెప్తే కదా, కొంచెం ముందు వెనుక అప్పుడే నాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఈ విధంగా సంతకాలు సేకరణ చేస్తున్నాం. మా వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు అడిగినారు. వాడు కాంగ్రెస్లోనూ లేదు, ఇప్పుడు జగన్ పార్టీలోనూ లేదు. సరే వదిలే. కొంతమంది అడిగినారు. అడిగి దానికన్నా చేయండి అన్నాను. నేను చేయండి అన్నాను, తప్పేం లేదు. వాట్స్ రాంగ్ అని చేయండి అన్నాను. నేను మరుసటి రోజు వచ్చినప్పుడు మేబీ లాస్ట్ 2-3 సంతకాల్లో నాది కింద ఉంటుంది సంతకం, నా సంతకం ఉంటుంది. కానీ దానిలో జగన్ ప్రమేయం ఉంది అనేటువంటిది నేను నమ్మడం లేదు. మా వాళ్ళందరూ కూడా కలిపి, ఎందుకంటే నాకే భావన ఉందో, రాజశేఖర్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాదు, రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్న నీవునే సంపాదించేటువంటి వాడు. ఎందుకంటే మా రాయలసీమలో అన్నను కానీ నాయన కానీ నువ్వు అని అంటా. నీకు తెలుసు కదా, అనంతపూర్లో ఉన్నావు కదా, అన్న అని అంటాం కానీ గౌరవం నువ్వు అని అంటాం, మీరు అనము. ఆ విధంగా ఈవెన్ క్యాబినెట్ లో కూడా ఆ విధంగా సంపాదించేటువంటి ఇది ఉండింది, ఎక్సెప్ట్ పబ్లిక్ మీటింగ్ లో తప్పనిస్తే ఆ విధంగా ఉండేటువంటిది. సో అతని మీద ఉన్నటువంటి, అతను పార్టీ కోసం నిలబడి చేసినటువంటి కానీ, లేకపోతే రాష్ట్రానికి ప్రజలు ఇంకో 10 మంది ముఖ్యమంత్రులు వచ్చినా రాజశేఖర రెడ్డిని మర్చిపోలేరు. ఎట్లయితే ఇందిరమ్మని ఈరోజు మర్చిపోలేరో అట్లా రాజశేఖర రెడ్డిని మర్చిపోలేరు. మోర్ దాన్ పర్సనల్ గా నాకు అతనికి వ్యవసాయం పట్ల ఉన్నటువంటి మమకారం కానీ, మా ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ కూడా ద వే అతను మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కానీ, ఇవన్నీ చెప్తూ పోతే కొన్ని పుస్తకాలు గ్రంథాలు రాయొచ్చు. ఏ గ్రేట్ మ్యాన్. బట్ అతను లేని లోటు ప్రతి ఒక్కరికి, ప్రతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి వాడికి కూడా ఆ లోటు అనేది ఉంది.